రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే మ్యూజిక్ ఎంత బాగుంటుంది. నీ చిల్లర స్టెప్పులతో ఎందుకే దరిద్రంగా చేస్తావు పాటని? ఈ మధ్య నువ్వు నన్ను బాగా విసుక్కుంటున్నావు. ఈ మధ్య నువ్వు బాగా విసుక్కుంటున్నావు. మాట్లాడకి నువ్వు 4 years తర్వాత ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్, అండర్స్టాండిండింగ్ సరిగ్గా లేకపోవడం, ఇలా విసుక్కోవడం, ఇలా అయితే నేను మీ ఇంట్లో ఇదే అంటావు కదా, కానీ మారతాను ఒక్క మాట అనవు కదా. నువ్వు మారతానొచ్చు కదా. నేను ఎందుకు మారాలి? నాకు నచ్చట్లేదు. నువ్వు నాకు నచ్చట్లేదు, అయినా నీతో ఉండట్లేదు. మరి అలా పో అంటే ఎలా వెళ్ళిపోతారు? వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుండవు. నీకు అవసరం, అందుకే నన్ను పోమంటే నేను పోతా. అయితే పో. పార్టిసిపెంట్స్ పిలుచుకొచ్చి నేను పోతా. ఓకే అయితే పిలు. Let's welcome the participants. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగులుతే ఎట్టాగా లంగుతుంది సొగసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. వెరీ గుడ్. సో ముగ్గురు క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ వచ్చేసారు. ముగ్గురు కూడా మొండి మొగుడు పెంకి పెళ్ళంకి స్వాగతం సుస్వాగతం. వెరీ నైస్. రౌండ్ లో కూడా ఏది మా పిల్ల అప్పటి నుంచి లేదా? లాస్ట్ వెళ్ళిపోయిందండి. కానీ ఇట్లా లాస్ట్ లేకపోతే నేను ఒంటరిగా షో చేయడం నాకు చూసారా, ఆడవాళ్ళు ఏంది ఏది రాదండి మీకు, మగవాళ్ళు వేస్ట్. నాకేం తోచట్లేదండి. ఆడవాళ్ళు వేస్ట్ గా తయారైతే మగవాళ్ళు వేస్ట్ అవుతారు అంతే. ఏమన్నా అనుకోండి కానీ మేము లేదు. నేను ఒప్పుకుంటా, నేను విసుక్కుంటున్నాను. ఇవాళ రేపు కొంచెం మారాను. వచ్చేసింది. ఏదో మాట వరకు పిలుస్తా, వచ్చేస్తావా? ఇందాక పొగిడిందంతా ఉత్తిగానేనా? ఇప్పుడు కూడా లోపల ప్రేమే లేదా నీకు? మగవాడికి విసుగు అర్థం చూసిన మైమర్చిపోవాలి. లాసీ ఎంత అందంగా ఉంటుంది. లాసీ చూస్తే అసలు చూసారా నేను అందంగానే ఉన్నా. నీకే నీ కళ్ళకి కనిపించిన అద్దాలు తీస్తే సౌందర్య తర్వాత లాసీయే. సౌందర్య నువ్వు బాధపడకు. స్టార్ట్ చేద్దాం. టోటల్ గా 4 రౌండ్స్ అండి. మాక్సిమం స్కోర్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే విన్నర్. ఇక్కడ ఎలిమినేషన్ ఉంటుంది థర్డ్ రౌండ్ తర్వాత. సో వాళ్ళ ఇంట్రొడక్షన్స్ తీసుకుందాం. హస్బెండ్ ఏమో వైఫ్ గురించి, వైఫ్ ఏమో హస్బెండ్ గురించి. సుచరిత వాణి, వరంగల్ నుంచి వచ్చాము మేము. కుమారస్వామి గారు. మీ పేరండి? సుచరిత వాణి. సుచరిత, మీరేం చేస్తుంటారు? ఎన్నేళ్ళు అయింది పెళ్లి? బ్యూటిషియన్. 22 years అయింది మ్యారేజ్ అయ్యి. మాకు 2 అబ్బాయిలు. వెరీ నైస్. హ్యాపీ లైఫ్. సూపర్. మీరు సార్? ఈమె పేరు గాయత్రి. టీవీ షోలని చేస్తుంటుంది. ఆ ఇంట్లో వంట బాగా చేస్తుంది. ఓకే. మా నాన్నగారిని బాగా చూసుకుంటుంది. మిమ్మల్ని? నన్ను బాగా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు బాగానే చూసుకుంటుంది. మా వారి పేరు పి వెంకటేశ్వర అండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారండి. అప్పుడప్పుడు మీలాగే కొంచెం కోపం వచ్చినప్పుడు దెబ్బలాడతారు, కానీ ప్రేమగా చూసుకుంటారు. వెరీ గుడ్. స్వప్న, మా మిసెస్ పేరు స్వప్న అండి. స్మార్ట్ ఇల్లాలు. వంటలు బాగా చేస్తుంది. పిల్లలను మంచిగా చూసుకుంటది, నన్ను మంచిగా చూసుకుంటది. వెరీ గుడ్. మా ఆయన పేరు రవికుమార్. మా ఆయన చాలా మంచివాడు. వెరీ నైస్. ముగ్గురు కూడా వెల్కమ్. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. ఇదే మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్. ఇక్కడ ఏమైందంటే గర్ల్స్ అందరు అబ్బాయిలు అవుతారు అండ్ బాయ్స్ లేడీస్ అయిపోతారు. సో ఇంకా లేట్ చేయకుండా మా కొడుకులని పిలిచేస్తాను నేను. ఫస్ట్ మీ కొడుకులను రమ్మని చెప్పు. రెడీ? ముగ్గురు అబ్బాయిలు వచ్చేయండి. మా అమ్మాయిలు వచ్చేయండి మీరు కూడా. తిప్పండి రా మీసాలు.
నమస్కారం లాస్య గారు. నమస్కారం రవి మా గారు. ముగ్గురు అబ్బాయిలు తొడగొట్టే వంశంలో పుట్టారు. అసలు మీసం తిప్పని రోజు అనేది ఉన్నదండి. అవునండి. తిప్పరా మీసాలు. చూడండి చూడండి, సూపర్ ఉన్నారండి ముగ్గురు అబ్బాయిలు. వీడు మా చిన్నోడండి. ఓ మా చిన్నమ్మాయి అండి. అడుగురా ఏం కావాలో. ఏం పేరు? వి స్వప్న. డాన్స్ చేస్తావా? బాగా చేస్తా. ఎన్నో సంబంధం అమ్మ నీకు? స్టార్టింగ్ ఫస్టే. ఫస్టేనా? ఫస్ట్ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఈ రోజు పెళ్లి చూపుల్లో కొంచెం ఇదే ఫస్ట్ అండి. ఈ రోజు ఇదే ఫస్ట్. అంటే రోజుకి 4 ఆటల్లాగా రోజు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి. ఏం లేదండి, ఎందుకులే రవి గారు. ఫస్టే అండి. సరే మాకు చిన్న కోడలు డాన్స్ బాగా రావాలని మేము అనుకున్నామండి. మీ చిన్న అమ్మాయికి డాన్స్ వస్తే చేపియండి, బాగుంటే చూసి మెచ్చుకొని పెళ్లి చేసుకుంటాం. అంతే. మాయదారి సిన్నోడు మనసే లాగాడు, లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. అమ్మో చాలు తల్లి చాలు. ఇది సాంప్రదాయం, ఇది భరతనాట్యం. ఇది మా దాంట్లో సాంప్రదాయం. కింద వంగినప్పుడే నాకు మీ సాంప్రదాయం అర్థమైందండి. మా రెండో అమ్మాయి అండి. రెండో అమ్మాయా? పెద్ద అమ్మాయిలా కనబడుతుంది. పెద్దమ్మాయి అటుంది. పెద్దమ్మాయి అటుందా? ఓహో, మీరు పొట్ట చూసి అంటారా పెద్ద చిన్న అని? వెరీ గుడ్ అండి. పెళ్లి కొడుకండి అంత లావుగున్నాడు. ఏం చేద్దాం అంటావు మరి? రిజెక్ట్ చేసేద్దామా? ఉంది. శాస్త్రం చూడు, కరువు దేశంకి అంబాసిడర్ లా ఉన్నది. పెళ్లి చూపులు ఇవి 100ది, అందువల్ల అలా అయిపోయాయి. 100దా? చెప్పకూడదే. అక్కాల చెప్పు. ఏందది ఏందది ఏం తూచు? భజన చేస్తున్నారేంటండి? భజన బ్యాచ్ లాగా ఉన్నారు మీరు. నాగిని డాన్స్ బాగా చేస్తారట. నాగిని డాన్స్ బాగా చేస్తారు. నాగిని డాన్స్ కావాలి. ఏడొచ్చి బుస్ అంటదో. చెయ్యమ్మా. మరి మ్యూజిక్ నాగరాజా నాగరాజా బుస్. సరే, ఇప్పుడు మా వాడు పెద్ద రైటర్ అండి. మా అమ్మాయి కవితల్లో దిట్ట అండి, బాగా రాస్తుంది. ఏముంది రాసావు కదా రీసెంట్ గా, చదివేసే. మొండి మొగుడు పెంకి పెళ్ళాం ప్రోగ్రామ్ కు వచ్చిన యాంకర్లు ఇద్దరు. బ్రోకర్ కాదు, ప్రోగ్రామ్. భార్యాభర్తల గొప్పదనం తెలియజేసేది ఆర్యావర్తనం. ఆర్యావర్తనం అంటే మన భరత భూమి. దానిని జీటీవీ అందించే వైనం భారతీయ సంస్కృతికి నిదర్శనం. జెడ్ టీవీ ప్రోగ్రాంలన్నీ జెడ్ కేటగిరీ భద్రతనిచ్చును. తనువున మనసున వయసున సొగసున ఆనందం బిచ్చును. అనండి. అకుంఠిత దీక్షతో నటిస్తారు యాక్టర్లు. సకుటుంబ సపరివారంగా చేసే సీరియల్స్. జయ హో యాంకర్లు, జయ హో డైరెక్టర్లు, జయ హో యూనిట్, జయ హో మేకప్, జయ 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 హో జీటీవీ. కవిత చాలా బాగుంది, నాగిని డాన్స్ బాగుంది. మనకందరికి మెచ్చిన ఛానల్, నచ్చిన ఛానల్ జీ తెలుగు. జీ తెలుగు మీద ఆ ప్రోగ్రామ్ మీద ఎంత బాగా చేసినంటే మీ అమ్మాయి చాలా పద్ధతిగా పెరిగింది. అమ్మాయి 3:30 అయిందంటే ఆ ప్రోగ్రామ్ వదలదండి. 3:30 అయిందంటే 3 వస్తుంది అన్నట్టు చెప్పారండి మీరు. ఓకే కదా? నాకైతే భలే నచ్చింది. కట్నం తక్కువ తీసుకున్నా పెళ్లి చేసుకున్నాం. వీడు మా ఆఖరోడు మొండోడు. మా పెద్దమ్మాయి అండి. వీడికి కటింగ్ షాప్ ఉందండి. ఓ, ఏం కటింగ్ చేస్తుంటాడండి? మొక్కలు, గార్డెనింగ్ చేస్తుంటాడు. మా అమ్మాయి అండి చాలా సైలెంట్ గా ఉంటుంది. మీ అమ్మాయికి అప్పుడే చూడబుద్దిగా అసలుందండి. అంటే మా అమ్మాయి బ్యూటీషియన్ అండి. మీ అమ్మాయి బ్యూటీషియన్? నాకు మేకప్ వేసింది కూడా మా అమ్మాయి. అవునా? అంత దరిద్రం కదా. వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. అడుగురా. మీ పేరేంటి? నా పేరు సుచరిత వానండి. పాటలు పాడతావా? పాటలు ఇక్కడ పాడమంటే ఎలా? బాత్రూమ్ లో పాడుకునే పాటలు. బాత్రూమ్ లో పాడతావా? బాత్రూమ్ లో అక్కడేనా? బాత్రూమ్ ఫ్యామిలీ. ఇంకా ఒకసారి పాట వస్తే ఒకటి పాడి చూపెట్ట. పాడమని నన్ను అడగవలెనా, పాటలు వస్తే పాడనా. ఇంతవరకు వస్తుందండి మొదటి చరణం అంతే. అంటే పొద్దున్న నుంచి ఇంతే ప్రాక్టీస్ చేశారు. ఓకేనారా? ఓకే, మాకు కూడా ఓకే. ధైర్యంగా దండలు మార్పించుకుందాం అండి. పెళ్లి చేసేద్దాం పదండి. ఎవరా? అబ్బబ్బా, మా ముగ్గురు అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మీది సాంప్రదాయాల ఫ్యామిలీ. ఇద్దరు రెండు సాంప్రదాయాలు భలే కలిసిపోయాయండి. పెళ్లి చేసేద్దామా? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం.
शादी हो गया हो गया अभी तदुपरी का कार्यक्रम क्या है बोलते ब्रेक हो लेना पड़ेगा मोंडी मोगड़ो पिंकी पहला में लेंगे एक छोटा सा ब्रेक वेलकम बैक टू मोंडी मोगड़ो पिंकी पहला फर्स्ट राउंड हो गया बा కానీ మార్క్స్ ఇవ్వాలి కదా मार्क्स नहीं दिए ना बा हाँ। दोनों बा అందరికి ఈక్వల్ స్కోర్ 300 300 300 పాయింట్స్ अभी तुम अंडरस्टैंडिंग नहीं है चिराकू पड़ता बोलते ना తెలుగు में बात करो ना हिंदी हिंदी थोड़ा समझ में आता हाँ मैं भी थोड़ा थोड़ा बात करता వద్దు తొందర ఏంటి అంటే బేసికలీ ఇప్పుడు అండర్స్టాండింగ్ విసుగు అంటావు కదా అవును. మేము మనసులోనే దాబెట్టుకుంటాం మా ప్రేమ అని చెప్పాం కదా అవును. హస్బెండ్స్ అందరూ అంతే అండి చూపెట్టుకోరు గర్ల్స్ ఏమో కొంచెం రియాలిటీ ఉంటుంది వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ దాంట్లో మసాలా ఉప్పు కారం వేసి చూపెడతారు అనమాట అక్కడ వాళ్ళు గొప్పోళ్ళు అనిపించుకుంటారు మీ దానిలో ఏమి ఉప్పు కారం అలాంటిది అప్పగా ఉంటుంది అంతేనా మాది ప్లేన్ గా ఉంటది మాది ప్యూర్ ఉంటది ఓ మాది ఆవు నెయ్యి లాగా ప్యూర్ ఉంటది ఛే. ఇది చీజ్ బటర్ లాగా కల్తీ ఉంటది ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఈ రౌండ్ పేరు ఏంటి అవని చెప్పవా చెప్పా ఆ. మేము ఏం చేయబోతున్నాం అంటే మా లోపట ఉన్న ప్రేమ ఆ. ఎంతుందో మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో అది బొమ్మ రూపంలో దించి మీకు బహుమతిలా ఇవ్వబోతున్నాం yes ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట ఇప్పుడు హస్బెండ్స్ ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు అవుతారు అనమాట మీ ముగ్గురు ఎవరైనా పెయింటర్ ఉన్నారా ప్రొఫెషనల్ పెయింటర్ అమ్మాయి మాకు కూడా అదే కావాలి అమ్మాయి. ఉన్నారేమో అని భయం వేసింది వెరీ గుడ్ అయితే వైఫ్స్ పక్కన వచ్చి ఒక పోజ్ ఇస్తారనమాట అందమైన పోజ్ ఆ పోజ్ ని చూసుకుంటూ హస్బెండ్ ఫుల్ పైన టాప్ టు బాటం లెంత్ ఫుల్ లెంత్ ఉట్టి ఫేస్ కాదు ఫేస్ జ్యువెలరీ శారీ హెయిర్ ఎక్కటి కూడా మిస్ అవ్వకుండా ఆ పోజ్ ని కరెక్ట్ గా దించాలి దించాలి అంటే మీ ఆవిడకి ఎవరైతే దగ్గర ఏ బొమ్మ అయితే దగ్గరగా ఉంటుందో ఆ మీ ఆవిడని చూసి ఆ బొమ్మ చూసి కరెక్ట్ వీళ్ళ ఆవిడ బొమ్మనే వేసారు అది మాకు అనిపిస్తే 300 పాయింట్లు లేకపోతే 200 లేకపోతే 100 స్టార్ట్ చేద్దామా అయితే ప్రతి ఒక్క వచ్చేయండి. బోర్డు మీద మీ ఏరియా పేరుంది ఆ ఏరియా చూసుకొని మీ బోర్డ్ ని తీసుకోండి వచ్చేయండి సో ఎందుకంటే ప్రేమ అంట ఎందుకు హస్బెండ్స్ కి వైఫ్ అంటే అంత ప్రేమ ఇక్కడ తెలిసిపోతుంది సో హస్బెండ్స్ మీ టైం లిమిట్ 3 minutes సో 3 minutes లో మీ ఆవిడ పోర్ట్రేట్ సో బొమ్మ దించేయాలి మీ పోజెస్ ప్లీజ్ రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ నౌ ఇటు ఏమేయాలో అర్థం కాక ఏమేస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా ఆయన ఫస్ట్ వరంగల్ అది కాకతీయ బిల్డింగ్ వేస్తాడు దాని తర్వాత ఓ ఓకే 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 ఏ విజయవాడ కదా కనకదుర్గమ్మ టెంపుల్ వేస్తాడు ఆల్రెడీ మా వారి మనసులో నా ఫోటో ఉన్నది నా అంచేత అంటే ప్రింట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎలా ఉన్నారో అలా దించేస్తారంటారా మీరు కష్టం అనుకుంటున్నాను నేను. అక్కడ మీ అందమైన చేతులు దించారండి ఇప్పుడే వించారండి అయితే పర్వాలేదు. ఇది కూడా అబ్బా అదేదో పైప్ కనెక్షన్ లాగా అన్ని గ్యాప్లు ఉన్నాయండి ముఖంలో మీరు మనసులో ఎలా అయితే ఉన్నారో ఆయన మనసులో అలాగే ఉన్నారు ఆ పిక్చర్ లో కూడా సేఫ్ అది ఈయనకి ఎంత ఉందో ప్రేమ వీళ్ళ ఆవిడ మీద ఎంత ఉందో ప్రేమ ఇప్పుడు అర్థం అవుతుందండి కింద కాలు కూడా రావాలి కాక ఇగో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ జాగలేదు మళ్ళీ ఎక్స్ట్రా పేపర్ కావాలి అడిషనల్ పేపర్ రావాలి అడగదు. ఇందులో పాపడ్ బిల్ల ఇయర్ రింగ్స్ అన్నీ వస్తాయి, మెల్లగా ఆగు. జ్యువెలరీ ఏది ఆగు. మిస్ చేయకూడదు అవన్నీ ఇది మిస్ చేస్తే ఇది వీళ్ళ నేను వైఫ్ ఒప్పుకోను. అనుకుంటున్నావా కాదా చార్మినార్ ఇది చార్మినార్ దించిన తర్వాత చార్మినార్ పక్కకి వెళ్ళి ఆ అమ్మాయి వస్తుంది అంటే ఓకే. పువ్వు పట్టుకొని ఓకే అయిపోయింది 1.5 minute అయిపోయింది ఇంకా 1.5 minute లా మొత్తం నాకు తెలిసి ఈ రోజుతో ఇది కంప్లీట్ అయిపోతుంది ఆయన వరంగల్ తీసుకెళ్లి వేసుకొని వస్తాడు మళ్ళా భయం వేస్తుందండి ఇది చూడడానికి अन्ना तुम्ही बोल ना क्या हो रहा है यहाँ पे अरे औरत का फोटो हो रहा है अभी तुम्हारे औरत का फोटो हो रहा मेरी है बीवी का फोटो हो रहा है आपका बीवी आपके बीवी को देखो एक बार इसको फोटो को देखो अरे ऐसा ही थोड़ा बहुत मिलता साहब थोड़ा बहुत मिलता थोड़ा बहुत मिलता देखो కొంచెం थोड़ा కొంచెం नहीं बहुत मिलता बहुत मिलता थैंक यू उनके पैरा भी सारी सारी का है पैरा బొమ్మను గీస్తే నీలా ఉంది ఎక్కువ చూస్తే మతిపోతుంది పాపేనా ముందు మిమ్మల్ని డ్రమ్ములాగా దించుతున్నాడండి మీ ఆయన మీరు చూస్తే తట్టుకోలేరు చెప్తున్నా కదా ఫేస్ వరకు బాగుంది మీ నెక్ నుంచి ఇట్లా అని వచ్చారు మీరు
ఆయన ఎప్పుడు సూర్యకాంతం అంటూ ఉంటారులేండి ఇంట్లోని. నాకు తెలిసి మీ ఫోటో కాదు, మీ అమ్మమ్మ గారి అమ్మమ్మ ఫోటో దించుతున్నట్టుంది ఆయన. రవి గారు ఆయన నన్ను ఇంట్లో సూర్యకాంతం అని పిలుస్తాను, నేను ఆయనేమో నేను రానారెడ్డి అని పిలుస్తూ ఉంటాను. పిలవండి. మరి మా మాటలు వినాలి కదా మీరు. మీ ఆవిడ చేతిలో పువ్వు ఉందండి. ఉందండి, ఇక్కడ వచ్చేసింది. ఆహా, ఈ చేతిలో ఉండండి. भाई साहब यहाँ देखो आप. లేదు లేదు, ఈ कौन से చేతిలో हाथ में ఉంది देखो, तुम देखो, अरे वो हाथ में ले ले. ऐसा नहीं होता. तुम्हारी औरत दांत दिखा रही, देखो दांत नहीं दिखा. अरे दांत అమ్మో, వద్దండి, पापड़ बिल्ला कहाँ है जी? కనిపిస్తుంది, బొట్టు పెట్టాడు కదా అక్కడ పైన. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop it. నిజంగా సార్ కేకే గారు సూపర్. ఎందుకంటే ఇద్దరిని చూసాం కాబట్టి ఇక్కడ సూపర్ అంటున్నాం. ఆ పేపర్ లో అంటే మనం ఇచ్చిన పేపర్ లో ఇంకొక ముగ్గురిని గీయచ్చు. సూపర్ అండి. నిజంగా చెప్పండి, ఫస్ట్ దించే ముందు ఏం ఆలోచించారు? దగ్గరగా గీయాలని అనుకున్నాను, అదే ఆలోచనతో చూసుకుంటూ గీసాను. మీరు రోజు అనుకుంటారా మా ఆవిడ చాలా అందంగా ఉంటుందని? అదొక ఒక బూస్టింగ్ ఫీలింగ్ అది ఒక హస్బెండ్ కి. డెఫినెట్ అలాగే అనుకుంటా. డెఫినెట్ గానా? ఏం రాశారు? అందమైన బొంగమూతి. బొంగమూతి. మీరు ఒక్కసారి బొంగమూతి పెట్టండి సార్. కోతిమూతి కాదు సార్, బొంగమూతి. అలాంటి బాగా Very good. కామెడీ బాగా చేస్తారు. అర్థమైంది. చాలా కామెడీ చేస్తారు. జీ తెలుగు అని కూడా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, బాగుంది. అందమైన రాక్షసి నా మనసును చేసింది మాయ. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే. నీకు ఛాన్స్ ఇస్తే పాట పాడుతున్నావు కదా. అలాగైనా మార్కు సంపాదించాలి కదా మా వారు. ఊట విన్నందుకే అలా అయిపోతున్నావు. అర్థమైంది బాబాయ్ నీ. ఏం కాదు, మరి ఓవర్ యాక్షన్. మరి ఊకుకే పాట పాడడానికి కాలేవి మా వద్ద కాలేవి. అవును, అసలు ఈ చీరలు బొమ్మ ఎలా కనిపిస్తాయి? చీరలు నా చీరల కాలు కరెక్టే, కనిపించావు కదా. పాయింటే. నువ్వు అడగడం తప్పు, చీరలు నువ్వు ఎలా అడగడం తప్పు. కనిపిస్తాయి? నిజంగానే మీ ఆవిడ వెయిట్ తగ్గాలి కొంచెం. ఈ నిజంగానే ఫోటోలో ఉన్న ఆవిడ తగ్గాలి. వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తాను ఈ రోజు. తగ్గండి మీరు ప్లీజ్. పర్వాలేదు, సన్నగే ఉన్నారండి. ఆ ఫోటోలో ఆవిడ లా ఉంది. అదే మీరా ఏమన్నా మీరా చెప్పండి, ఒప్పుకోండి. నేనే అని ఆయన ఒప్పుకోండి. మనసులో ఆల్రెడీ నా బొమ్మ నువ్వా? మా ఆవిడ గాని నువ్వు ఎవరిగారంట. సూపర్. సరే 3 చేతులు ఏం చేస్తున్నాయి? ఇది వెనక బోర్డు అనమాట, గాయత్రి అని. పిట్టలు ఇవన్నీ లేవు కదా సార్? అంటే బొమ్మ గీసేటప్పుడు వచ్చాయి అవి వచ్చింటాయి. ఆ బొమ్మ దించేటప్పుడు ఎగిరినాయి, ఇప్పుడు అదే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, సూపర్. నీకు చూసే దమ్ముందా? లేదు, అందుకే నేను నేను చూడట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ టాలెంట్ ఎందుకు చూపెడుతున్నా? చూపి నువ్వెందుకు కాక సిగ్గుపడుతున్నావు? నువ్వు తొడగొట్టాలి ఇప్పుడు అయితే. ఇలా చూస్తుంటే అలాగే చూడాలని అనిపిస్తుంది. ఈ పోస్టర్ ని సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాలనిపిస్తుంది. మీ మనసులో నాది ఎట్లా ఉందో ఇప్పుడు తెలుస్తుందండి. పెళ్లి చూపులలో ఇట్లే ఉండే, దాన్ని చూసి పెళ్లి చూపుల్లో మీ ఆవిడ ఇంత అందంగా ఉండేనా? చిక్కిపోయిందండి. బాబా, చిక్కిపోయిందా? అంటే లేదు సార్, కింద కాళ్ళు లేవు. ఉన్నాయి సార్ కింద. మొత్తం కాన్స్టిట్యూషన్ ఉంటే ఫేస్ మీద ఎందుకు పెట్టిర్రు? మొత్తం దించమంటే అంటే మీకు సగం మార్కులే కావాలా? ఏం రాసినా నువ్వు? గ్రీక్ అండ్ లాటిన్ లో రాసినా. మిమ్మల్ని నవ్వించాలని అంత మంచి బొమ్మ గీశారు. అక్క నువ్వు ఆగాక, ఇక్కడ మాట్లాడుతున్నాం ఆగు. ఏందది? నా జాన్. నా జానా? ఏ లాంగ్వేజ్ అండి పాన్ అది? లా ఉంది అది. జాన్ అండి, JAA. హైదరాబాద్ అట్టే రాస్తుర్రు ఇవాళ ఎప్పుడు. ఓకే. MMPP అటొకటి ఇటొకటి. ఈడ నా జాను ఆడ నా జాను. ఒక్కసారి పువ్వు ఎత్తక్క. నీ చెవులు చిన్నగా ఉన్నాయి నీ పువ్వు కంటే. ఆడ ఈడ పువ్వు చిన్నగా ఉంది, నీ చెవులు పెద్దగా ఉన్నాయి. కాళ్ళు ఎక్కడున్నాయి? నిచ్చే మేడం. ఇగో ఇవి చూస్తలేవా? ఇవి చూస్తలేవా? ఒరిజినల్ మూడు కాళ్ళు. సూపర్ అబ్బా, ఇదే హైలైట్. మార్కులు ఇచ్చేద్దాము. స్టార్టింగ్ చాలా అందంగా ఉంది సార్ బొమ్మ, చాలా దగ్గరగా ఉంది. సో కొంచెం అక్కడ కూడా అమ్మాయి స్లిమ్ గానే ఉంది, ఇక్కడ మీ ఆవిడ కూడా స్లిమ్ గానే ఉంది. 300 పాయింట్స్. 300 పాయింట్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏమైందంటే ఏమైంది? బొమ్మ బాగుంది, హ్యాపీగా, వెరీ గుడ్. బొమ్మలో కానీ ఇక్కడ సగం మేము ఏమన్నాం, టాప్ టు బాటం అని. కాళ్ళు కనిపించాలన్నాం. ఓకే అది చీర కదా కనిపించలేదని ఇక మీరు మరీ టెక్నికల్ గా చూసారు, అందుకే ఇటు 200 పాయింట్స్. వెరీ గుడ్ సార్. రైట్, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం, కళ్ళు ప్లేస్ రౌండ్ కి. ఆ రౌండ్ కి వెళ్ళి ముందు మొండి మొగుడు వెంకి పిల్లలు, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పిల్లం. సో వెల్కమ్ టు ది థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ పేరే అందరికి ఇష్టమైన రౌండ్, కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్
లెట్స్ స్టార్ట్ దిస్ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ విత్ మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేశ్వరరావు గారు. వచ్చేయండి. వెంకటేశ్వరరావు గారు అండ్ గాయత్రి గారు, పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుందంట? 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు అయింది. సార్ మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది సార్ పెళ్లి చూపుల్లో? అంటే అప్పుడు నేను సన్నంగా ఉన్నాను, ఆమె కొంచెం లావుగా ఉంది. ఒకటి పక్కన సున్నాలా ఉందని అందరు అంటారనేసి నేను కొంచెం ఇప్పటికంటే ఇంకా సన్నంగా ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే లావుగా ఉంది కదా ఇవి అంటారేమో మళ్ళీ మరి అనేసి. ఫోటోలో చూడలేదా మీరు? ఫోటో నేను చూడలేదు, నేను అప్పుడు వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఇలా అమ్మాయి చూడడం రా అంటే వెళ్ళామన్నమాట. గాయత్రి గారు, సో రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా నేను బాధపడ్డానండి. మా వారు రిజెక్ట్ చేశారని. నన్ను చూసి ఇష్టపడి చేసుకుని సంబంధాలు చాలా వచ్చాయి. మా బావలేంటి, గుళ్ళో పూజారులు ఏంటని. కానీ నేను టీచర్ని చేసుకొని నా మనసులో కోరిక. ఆయన చూడగా నేను ఎంతో లైక్ చేశాను, నాకు ఎంతో నచ్చారు. కానీ నేను లావుగా ఉన్నాను అందంతో చపాతీలు కట్టా తిని ఇల్లు గుమ్మలు తడుగులు పెట్టి అన్ని పనులు చేసి ఆయన గురించి సన్నపడ్డాను. ఆయన నాకు తెలియకుండా నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ వాళ్ళ అన్నయ్యని వాళ్ళ బావగారిని ఇంటికి పంపించి సంబంధం సెటిల్ చేసుకున్నారు. నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి. అంటే నా గురించి ఇంత కష్టపడింది, శ్రమ చేసింది అంటే నా మీద ఎంత ప్రేమ అర్థమైంది. మనం ఇష్టపడడం కాదు, మనల్ని ఇష్టపడిన వాళ్ళు మనం చేసుకుంటే లైఫ్ హాయిగా ఉంటుందని చేసుకున్నాను. దానివల్ల ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ రోజు ఆమెకు సారీ చెప్తుంటాను. ఫస్ట్ నేను రిజెక్ట్ చేస్తాను, సారీ 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 అని. వాళ్ళ నాన్నగారిని కూడా చాలా బాగా నేను చూసుకుంటానండి. మా అన్నయ్యలు మా వాళ్ళు ఎవరు చూడలేదండి. మా అమ్మగారిని నాకు హ్యాండిక్యాప్ట్ ఒక అక్క ఉంది. మా అమ్మగారిని తీసుకొచ్చి కన్ను ఆపరేషన్ చేయించి మా హ్యాండిక్యాప్ట్ మా అక్కని చూసి చాలా నా దగ్గర నాలో ఉన్న ప్రేమంతా ఆయన సంపాదించుకున్నారండి. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఆయన విలువ తెలియలేదండి. ఆయన నన్ను వదిలి 15 రోజులు ఢిల్లీ వెళ్తే ఆయన తాలూకు విలువ చాలా తెలిసింది. ఇంట్లో ఆయన ఎంతో సందడిగా మాట్లాడుతూ ఉన్న మనిషి 15 రోజులు నన్ను వదిలి ఎప్పుడు 14 సంవత్సరాలు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళలేదండి. ఆయన దూరం అయితే చాలా ఏడ్చారండి. చాలా బాధ అయింది. ఒక్కరిని ఒంటరిగా ఉండలేకపోయాను ఇంట్లో. అందుకే మీరు ఇప్పుడు సారీ చెప్తున్నారు. బెలూన్ బర్స్ట్ చేసి మనసు పూర్తిగా సారీ చెప్పండి. సారీ, అందుకే రోజు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ 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 సారీ. ఎందుకండి మీ ఆయన అంటే మీకు అంత ఇష్టం? నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నానండి. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు ఒక్కరే. అన్నయ్యలు సరిగ్గా పట్టించుకోరు. అలాంటిది వాళ్ళ అన్నయ్య కూడా ఒక తండ్రి లేని ఆడపిల్లని చేసుకోవాలి నా తమ్ముడికని అభిమానంతో మా బావగారు చేశారండి. మా వారు కూడా మ్యారేజ్ ఇష్టం లేకపోతే కాదు, ఇష్టం ఉండి చేసుకున్నారు. పెళ్లి నుంచి ఏ కష్టపెట్టకుండా చాలా బాగా చూసుకున్నారు. పెళ్లి తర్వాత మీకోసం ఏమన్నా ఆయన అవుట్ ఆఫ్ ది వే వెళ్ళేమని చేశారా? అంటే అలాంటి సీన్ మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదండి. ఇది ఫస్ట్ టైం. పెళ్ళి 14 సంవత్సరాలు లేక నన్ను వదిలి ఢిల్లీ వెళ్ళారు. నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారండి. ఆ విషయంలో లేదండి. అప్పుడప్పుడు భార్యాభర్తల దగ్గర చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న తగాదాలు సహజం కదా. నెక్స్ట్ వస్తుంది బెలూన్ పగలగొట్టండి. మొగుడు పిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అంటారు. ఆ గొడవలు వచ్చినప్పుడు మీరు ఏం చెప్పుకుంటారు? నేను ఆమె గొడవలు వచ్చినప్పుడు కొంచెం ఆమె కేకలేస్తుంది, చిన్నపిల్ల తత్వం, ఇది బయట పెట్టి ఏది మనసులో దాచుకోదు. అప్పుడు నేనేంటంటే కొంచెం తగ్గిపోతాను. నేను తగ్గిపోయి ఫోన్లో చిన్నపిల్ల తెలియదని మళ్ళీ నేనే తగ్గుతారు. నేనే తగ్గుతాను. మీ తప్పున్నా మీరే తగ్గుతాను. ఎందుకంటే మా నాన్నగారిని చూసుకుంటున్నది, అది ఆ ఒక్క ప్లస్ అన్ని మైనస్ని కవర్ చేస్తుంది. అందువల్ల ఆమెను విడిచిపెట్టి ఉండలేను. ఈ 15 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే రోజు ఫోన్ చేశాడు, నువ్వు కూడా వచ్చేస్తే బాగున్ను, నేను తీసుకొస్తే బాగున్ను అనేసి. వెరీ నైస్. మీ ఆయనలో ఏమైనా మీకు నచ్చని క్వాలిటీ? అన్ని మిస్టర్ పర్ఫెక్ట్ మీ ఆయన బాగున్నాడు, కానీ ఈ మ్యాటర్ లేకపోతే మా ఆయన ఇలా మారితే ఇంకా బాగుంటది అలాంటిదంటే నాకు తెలియకుండానే చిన్న చిన్న తప్పు పనులు చేస్తూ ఉంటానండి నేను. ఎలాంటిదండి? ఆయన చెప్పిన మాట పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. మైనస్ ఆయనకి అక్కడ కోపం వచ్చి నన్ను దెబ్బలాడతారు. అప్పుడు మళ్ళీ మనసు బాధ అనిపిస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను కదా. ఆయన చెప్పిన అయితే మీరు మారాలన్నా మీ ఆయన మారాలన్నా? నేనే మారాలని. చిన్నపిల్లల మనస్తత్వం అండి. మా అక్క వాళ్ళు మా వాళ్ళందరూ కూడా అదే అంటారు. వెంకటేష్ చాలా మంచివాడు, నేనంతా బాగా చూసుకుంటున్నా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, చిన్న చిన్న తప్పులను చేస్తున్నా, నన్నే దెబ్బలాడతారు మా అక్క వాళ్ళు. మీకు కూడా అదే ప్రాబ్లం అండి మీ ఆవిడలో? ఇదే మారాలనుకుంటే అలాగే మార్చాను చాలా వరకును. ఆమెకి జోక్స్ హాస్యాలు ఏమి తెలియదు. ఫస్ట్ లో చాలా ఫీల్ అయిపోయేది. తర్వాత మార్చాను. నేను అందరితో సరదాగా ఉంటాను, అందరితో జోకులు వేస్తాను. మా స్కూల్ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర మేషారు. ఇప్పటికీ చాలా మంది ఫోన్లు చేశారు, 15 రోజులు మిస్ అయిపోయామండి మిమ్మల్ని మేషారు అనేసి. అందువల్ల ఫీల్ అవ్వడం వల్ల మీరు ఒక ప్రామిస్ చేయాలండి మీ ఆయనకి. నేను మనసు కష్టపడే పని ఏది చేయను, మీరు చెప్పినట్టు విని బుద్ధిగా ఉంటాను. సో వెంకటేశ్వరరావు గారు అండ్ గాయత్రి గారు అలా వచ్చారు, పర్ఫామ్ చేశారు, పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? విజయవాడ నుంచి అట్లా వరంగల్ వెళ్ళి హైదరాబాద్ కు వద్దాం. ఓకే, ఫస్ట్ వరంగల్ వెళ్దాం. ఓకే, విజయవాడ నుంచి వరంగల్ వచ్చేయండి.
ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. సో మీరు మాట్లాడే ప్రతి మాటకి మీ హస్బెండ్ వాల్యూ ఇస్తారా, లేకపోతే ఏదో చెప్తుందిలే దీనికి ఏం తెలుసు అని అనుకుంటారా? పెళ్ళైన కొత్తలో చిన్నపిల్ల అని చెప్పేసి పెద్దగా అంత డిస్కషన్ చేసేవాడు కాదు. తర్వాత కొంచెం ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఇద్దరం షేర్ చేసుకొని ఉండడం. ఎందుకంటే తనకి ఎవరు లేరు, నాకు కూడా ఎవరు లేరు. ఇద్దరం అండర్స్టాండింగ్ అనుకొని ఇద్దరు పిల్లల విషయంలో అన్నిటి విషయాల్లో ఇద్దరం అనుకొని చేస్తాం ఏదైనా కూడా. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఒక గర్ల్కి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది అనమాట, పెళ్లి తర్వాత నేను మా ఆయన్నే ఉండాలి, అలాగే జరుగుతుంది. అత్త మామ ఉండకూడదు అని 70% అలా అనుకుంటారు. 30% కొంచెం సెంటిమెంటల్గా అత్త మామకి సేవ చేసుకుంటూ మా బావకి మా వదినలకి చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. మీరు 70లో వస్తారా 30లో వస్తారా అండి? అనుకోకుండా మాత్రం నాకు ఎలోన్ ఉండే హస్బెండే దొరికాడు. ఎటువంటి అత్తగారింటి తరపున ఏమన్నా ఇబ్బందులు ఉండేవి అటువంటి నాకు ఏమీ లేవు. ఏమైంది పేరెంట్స్? ఏం కూడా చిన్నపిల్లల మెంటాలిటీ 15 years ఉన్నప్పుడు నేను నా పద్ధతులు వాళ్ళకి నచ్చగా, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చగా. మీకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు మీ అమ్మ నాన్న పద్ధతులు నచ్చలేదా? ఇంత చిన్న చిన్న గొడవల వల్ల పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్న వాళ్ళు తీసుకెళ్లారు నన్ను, మా దగ్గర ఉంటుంది అని చెప్పి మా పెద్దనాన్న వాళ్ళు తీసుకుని పెంచారు నన్ను. అంతే. మీరు మొనార్కా? అట్లాగే ఉంటుంది. టూ ఇంటెలిజెంట్. ఈ 22 years జర్నీని ఒక్క లైన్లో చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? వెరీ ప్రాక్టికల్ అండి. మేము అసలు యాక్చువల్ ఇద్దరం ఉండేది వెరీ ప్రాక్టికల్. బాధలు అయితే వస్తుంటే పోతుంటాయి. రేపటి కోసం మనము వెయిట్ చేయాల్సిందే తప్ప నిన్నటి తలుచుకుంటూ మాత్రం ముందు పోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ విషయంలోనే మేము జోయల్గా ఉంటాము, అదే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇద్దరం హ్యాపీగా ఉంటామండి. మీ 22 years జర్నీ చాలా మంది ఇవాళ రేపు లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకుని 5-6 years డివోర్స్ అయిపోతుంది. నాలాంటి యంగ్స్టర్స్ కి గెటింగ్ రెడీ ఫర్ మ్యారేజ్ ఆర్ చాలా మంది ఉన్నారు. ఛాలెంజ్ అండి. లైఫ్ లో మనం సాధించలేదంటూ ఏదో ఉండదు. మనము అంటే కష్టపడే తత్వం కనుక ఉన్నట్టు ఉంటే చాలా ఎత్తుగా ఎదగచ్చు, ఫ్యామిలీ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. మనం అన్ని లగ్జరీ కూడా వస్తాయి, ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ నాన్నల ఆస్తులతో ఎంజాయ్ చేయాలనక్కర్లేదు. నాలాంటి వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని రావచ్చు, తప్పలేదు. సూపర్. బెలూన్ పగలగొట్టేసేయండి. మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని కలవాలి? హైదరాబాద్ కపుల్ని కలవాలి. రవి గారు వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నారండి? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఈ రోజు మా మ్యారేజ్ డే అండి. సో ఇవాళకి ఎగ్జాక్ట్లీ 14 years. 14 years కంప్లీట్. 15 స్టార్ట్ అండి. సో ఇంకా 86 years ఎలా కలిసి ఉండాలనుకుంటున్నారండి? ఇలాగే అండి. ఇలాగేనా? కళ్ళు ప్లస్ అంతేనా? మిగతావన్నీ మైనస్ అని చెప్పేశారు. రైట్, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్. రవికుమార్ గారు, మీ వైఫ్ మీకు ఈ లైఫ్ లో దొరకకపోతే సో మీరు ఏం మిస్ అయ్యేవారు? స్పాయిల్ అవుతుందండి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ మీ వైఫ్? మా వైఫ్ పుష్ బ్యాక్ బాగుంటుందండి. మంచి ఏ చేసినా జెన్యున్ గా చేస్తుంది. సో మీ ఆవిడ్ లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ, చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ క్వాలిటీ, మా ఆవిడ్ లో ఉంది అనే క్వాలిటీ అది? మా ఆవిడలో కమిట్మెంట్ ఉందండి. కమిట్మెంట్ అందరితో కలిసి ఉంటుంది, ఎవరిని పంపించేది. మీరు చెప్పండి మీ ఆయనలో బెస్ట్ క్వాలిటీ. మా ఆయన చాలా మంచివారు. అందరు మంచోళ్ళు ఈడ. అసలు పెళ్లికి ముందు విషయం తెలియదు కదా, సో పెళ్లి చూడగానే ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపుల్లో వచ్చారు కదా, వచ్చిన తర్వాత చూసారు, నచ్చిందంటే నచ్చిందని చెప్పేసి ఇంట్లో ఎట్లా ఎంట్రీ ఇచ్చిండి? ఇట్లా నార్మల్ మన షోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఇచ్చిందా? ఎట్లా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసిండండి. ఏం ఓవర్ యాక్షన్ చేశారు? బాగుంది. ఏం చేసిండు? ఓవర్ యాక్షన్ గా పెద్ద వచ్చేసి కూర్చొని ఎట్లా అంటే అసలు ఈ అమ్మాయిని చూడడానికి రాలే అని ఏదో పక్క వాళ్ళతోని మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటూ చాలా కామెడీ చేస్తారు. జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. నేను అప్పుడు అనుకున్నాను, నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను, వీడేంది పెద్ద ఫోజ్ కొడుతున్నాడు అంటే అప్పటికి మ్యారేజ్ అవుతుందని అనుకోలేదు కదండి. ఫస్ట్ పెళ్లి చూపు ఫోటో లేదు, ఫోటో చూపించలే, ఫస్టే తననే చూపించారు. కాకపోతే తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మీరు ఫస్ట్ మీ ఆయనతో ఏం మాటలు మాట్లాడారు? ఫస్ట్ ఎప్పుడన్నా ఫస్ట్ విషెస్ చెప్పినానండి, హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే అని విషెస్ చేశాను, కాల్ చేశాను. అప్పుడు కూడా పోజులు కొట్టాడా లేకపోతే? ఫోన్ లో కదా కనిపించలేదు ఆ పోజులు. 3G లేదు కదా అండి.
సూపర్, వెరీ గుడ్. బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్, సో మీకేమనిపించిందండి పెళ్లి చూపుల్లో ఫస్ట్ ఎందుకు పోజులు కొట్టిరు? నేనేం పోజులు కొట్టలేదు. కొట్టినావు ఇప్పుడే చెప్తుంది. ఏం పోజులు కొట్టలేదు, మామూలుగానే పోయినా. పోయి ఏంటంటే ఒకటి లేస్ ఒకటి కట్టుకున్నా అంతే, చెబుతుల మీద కాలు పెట్టి లేస్ కట్టుకున్నా. ఇట్లా కాలు మీద కాలు పెట్టినాయి మొత్తం లాగా. ఏం లేదు, కాలు మీద కాలు వేసి కాలు మీద పెట్టి లేస్ కట్టుకున్నా అంతే. ఎందుకు అనిపించింది నువ్వు స్టైల్ పోజులు కొడుతున్నావు అని? వాళ్ళు కిటికీలకేం చూసిరు కదా, కిటికీలకేం చూసిర్రు. మీ ఫ్రెండ్స్ అక్క చెల్లెలు అందరూ ఈ 14 years లో మిమ్మల్ని ఏడిపించిన సిచ్యువేషన్ ఏదన్నా? ఏడిపించడంతో ఏం లేదండి, చాలా మంచిగా చూసుకుంటారు. కాకపోతే పెళ్ళైన తర్వాత తీసుకునేటప్పుడే ఏడ్చినాను బాగా. ఏడ్చిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఉంటాయి కదా ప్రాసెస్, ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళాలని. అయితే వచ్చినా ఏడ్చి ఓకే బానే ఉంది. నెక్స్ట్ డేనే అన్ని బట్టలు సర్దుకుంటున్నాను అనమాట. అయితే సర్దుకుంటుంటే ఏంటి ఎక్కడికి వెళ్తావు అంటే ఇట్లా మా మమ్మీ వాళ్ళు వస్తారు తీసుకెళ్ళడానికి అని అనేసరికి నిన్న వచ్చి ఇవాళ పోవడానికి ఇంత ఏడిపోయాడు వాళ్ళ అన్నారండి. అరే ఏందే నా కళ్ళలకి కూడా నీళ్ళు వచ్చినాయి విదాయప్పుడు. అరే ఇంత ఏడుపా అని నా కళ్ళలకే నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఒకటే రోజు ఉన్నావు, ఒక్క రోజు ఉండి నెక్స్ట్ డేనే మళ్ళీ ప్యాకప్. ప్రెగ్నెంట్ ఉంటుంది ఇక్కడనే ఒక్క రోజుకి అంత ఏడ్చినావు. కానీ నాకైతే చాలా బాధ అనిపించిందండి. సూపర్ అండి, బెలూన్ పగల కొట్టండి. సో ఫైనల్ గా అట్లా ట్రైన్ ఎక్కి అప్పుడే ఏడిపించింది. దాని తర్వాత ఏడవలేదా అండి? లోన్లీగా ఫీల్ అయినా సార్. నువ్వా? నేను లోన్లీగా ఫీల్ అయినా, తను పోతుంటే చాలా బాధ అనిపించింది నాకు. ఏడ్చి ఏం చేసినావు? ఏనా అలాంటిది ఏం లేదు. ఏం లేదా? లేదు. రాముడు మంచి బాలుడా? చాయ్ తాగుతాను. చాయ్ ఓడనే తాగుతాడు. చాయ్ తాగుతాను, బగర్ పాని. అవునా? బగర్ పాని చాయా? బగర్ సోడా బగర్ పాని. ఎట్లా అంటే అసలు టీ తాగి కింద పెడుతుంటారు, మళ్ళీ ఇంకో టీ కావాలి, అలా ఉంటది. మండే అంటుండే అండి ఓకే సప్నా వానికి ఒకటి బాయిలర్ కు పైప్ పెట్టి నోట్లో పెట్టి అంటే. నాకు అది అర్థం కాలేదు పెళ్ళైన కొత్తలో, కానీ తర్వాత ఇప్పుడు అర్థం అవుతుంది. అది బాయిలర్ కి పైప్ పెట్టి ఆ పైప్ నోట్లో పెట్టి అంటే నాన్ స్టాప్ టీ వస్తారు. సూపర్ అబ్బా, మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ కూడా ఎలాంటి సాడ్నెస్ లేదు కదా? మా ఆవిడ మారాలి అని ఏమైనా కోరుకుంటున్నా? ఏం లేదండి, ఇలాగే ఉండాలి. ఇంకోటి మా వారు మారాలని కూడా లేదు, ఇలాగే ఉండాలి, నన్ను ఇలాగే సతాయిస్తుండాలి, చాయ్ చాయ్ అని ఇలాగే అంటుండాలి, నేను ఇలాగే ఉండాలి. ఈ మిడిల్ క్లాస్ లైఫే ఉండాలి. అది దాంట్లో అందమే వేరు. మీరిద్దరు నవ్వుతున్నారు కదా, చిన్న చిన్న ఇంట్లోనే మంచిగా మాకు మంచిగా ఉంది. అందుకే బెలూన్ బర్స్ట్ చేయండి. క్యా బాత్. ఒక్కసారి మోకాల మీద ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ. ఇప్పుడు కళ్ళు ప్లస్ రౌండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ముగ్గురు కూడా 100% జెన్యూన్ గా మీరు ఏది మాట్లాడినా జెన్యూన్ గా మాట్లాడారు అనిపించింది. దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ముగ్గురు విన్నర్సే, కానీ కాంపిటీషన్ వైపు తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఎలిమినేట్ చేయాలి కాబట్టి 500 అటు 600. మీ ఇద్దరికి కూడా ఈ రౌండ్ లో 300 పాయింట్స్ ఇచ్చాము. సో మీ స్కోర్ వచ్చేసి 800 పాయింట్స్. సో ఇక్కడ మీరండి వీళ్ళకంటే ఒక 100 మార్కులు తగ్గాయి, అందుకే ఈ రౌండ్లో మీకు 100 పాయింట్స్ వచ్చాయి. సో మీరు 700లో ఉన్నారు. సో ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఓకే, మీరు అంతే ఎంతూజియాజంతో ఓకే అనేసి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా రౌండ్ చూడాలనుకుంటే వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళాం. సో ఫైనల్ రౌండ్ ఇక్కడ రవికుమార్ గారు, ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇద్దరికి 800 పాయింట్స్ తోనే టైలో ఉన్నారు. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరైతే కష్టపడి నీట్ గా బాగా ఆడతారో వాళ్ళే MMTP టైటిల్ గెలుచుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే చైర్స్ ఉన్నాయి, చైర్స్ కి మీ కాళ్ళ కట్టేసాం అనమాట. సో మీరు నడిస్తే మీ చైర్ మీ వెంటనే వస్తుంది. ఇద్దరికి కట్టేసాం, వైఫ్ అండ్ హస్బెండ్ కి. ఓకేనా? సో వెనకాల బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్. ఆ గ్రిల్ లోకి వెళ్ళి బాల్స్ తీసుకొని మీ చైర్ లో పెట్టుకోవాలి. మీ చైర్ లో పెట్టుకున్న తర్వాత చెయ్యి వాడకుండా మీరు అలా ఆ చైర్ ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత చేతితో బాల్ తీసి ఆ గ్రిల్ వేసేయండి. మళ్ళీ ఆ చైర్ ని పటక్కమని పెట్టుకొని రుక్కొచ్చేయండి. ఇడికి మీ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, వెళ్ళండి సూపర్. వెళ్ళండి.
చైర్ ని పట్టుకోకూడదు. మీ బాల్ పడిపోయింది, మీ బాల్ పడిపోయింది. వచ్చేటప్పుడు చేత్తోని చీర పట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వరరావు గారు మీరు సూపర్ అండి. రోబో రోబో స్టైల్లో వాకింగ్. మెల్ల గాయత్రి గారు సూపర్ అండి. ఇక మరి ఇట్లయితే రేపు పొద్దునకి వెళ్తారు మీరు. మీరు ఎంత మెల్లిగా వెళ్ళినా ఒక్క బాల్ అయినా వేయాలండి, ఒక్క బాల్ అయినా సాధించాలండి. వెంకటేశ్వరరావు గారు అయితే జీవించేస్తున్నారు. బాల్ వేశారు, సూపర్. ఏదైనా చేయండి కానీ స్కోర్ మాత్రం ఈక్వల్ చేయకండి. గాయత్రి గారు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు లీడ్ లోకి వెళ్ళిపోతారు. ఏంటండి మీరు వేసిన బాల్ మళ్ళీ వాపస్ రావాలి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అక్కడ ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. లాస్ట్ 30 సెకండ్స్. బాల్ పడిపోయింది, మళ్ళీ బ్యాక్ ఇవ్వండి. బాల్ లేదు అక్కడ. రెడీ 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 10 9 8 అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ యాంకర్ల కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడేం చేద్దాంరా? మళ్ళీ ముందు కౌంట్ చేద్దాం. ఇక్కడ నుంచి నువ్వు గ్రీన్స్ కౌంట్ చేయి, నేను రెడ్ కౌంట్ చేస్తా. సో గ్రీన్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. మరి రెడ్ 1 2 3 4 5 6 7 8 9 రెడ్ బాల్స్. అయ్యో అయ్యో అయ్యో. ఇక్కడ ఒక విషయం తెలిసిందండి మాకు, ఏపీ క్యాపిటల్ అయినా తెలంగాణ క్యాపిటల్ అయినా ఒక్కటే. ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటారు అన్నమాట. తెలుగు వాళ్ళం అందరం ఎక్కడున్నా ఒక్కటే. అది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇది. అందుకే ఎవరో ఒకరే విన్ అవ్వాలి, ఎవరో ఒక్కరే విన్ అవ్వాలి కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ టై బ్రేకర్ అండి. 3 బాల్స్ ఇస్తాం చెరో టీమ్ కి. సో ఒక దూరం నుంచి ఇలా వేసి ఆ బాస్కెట్ లో వేయాలి. ఇక్కడ నుంచి అది కూడా అబ్బాయిలు ఈజీగా వేయగలరు కాబట్టి మేము అబ్బాయిల్ని ఎలిమినేట్ చేసేసాం. నో హస్బెండ్స్. ఇక్కడ ఓన్లీ వైఫ్స్ ఏ ఆడతారు గేమ్. ఇక్కడ నుంచి 3 బాల్స్. రెడీ. వచ్చింది మిస్సెస్ వెంకటేశ్వరరావు గారా, మిస్సెస్ రవికుమార్ గారా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమంటే 3 ఛాన్సెస్ లో ఫస్ట్ ఛాన్స్ మీరు వేయండి. ఫస్ట్ ఛాన్స్. ఆగండి ఆగండి ఆగండి, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గారు ఇక్కడ కూడా ఫస్ట్ ఛాన్స్. ఆగండి. సెకండ్ ఛాన్స్ గాయత్రి గారు. ఆల్ ది బెస్ట్. గురి చూసుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి, ఆ కనకదుర్గమ్మ గురించి ఆలోచించండి. రైట్, ఇప్పుడు వేయండి. రైట్, సెకండ్ ఛాన్స్. చూద్దాం, ఛాన్స్ ఉంది, ఇంకా ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్క బాల్ తో లీడింగ్ లో ఉన్నారు. చూద్దాం ఈ బాల్ పడుతుందా లేదా అనేది. దేవుడి దండం పెట్టుకోండి. ఇంకెందుకు పడేసిరా? ఇంకెందుకు వేసి అక్కడ 2 బాల్స్ లీడింగ్ లో ఉన్నారు కదా. ఇంకెందుకు అర్థమైపోయింది కదా ఇవాల్టి మొండి మొగుడు పెంకి బెల్లం టైటిల్ విన్నర్ మిస్టర్ మిస్సెస్ వెంకటేశ్వరరావు గారు. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా గిఫ్ట్స్ ప్లీజ్. గిఫ్ట్స్ వచ్చేసాయి.
విన్నర్స్ కి కాకుండా ఫస్ట్ పార్టిసిపెంట్స్ కి గిఫ్ట్స్. వైఫ్స్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న మగ్స్. లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. వెరీ నైస్. ఇప్పుడు యాక్చువల్ గిఫ్ట్స్ వచ్చేసి ఎంఎంపీపీ టైటిల్ విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేశ్వరరావు గారికి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్. అండ్ అలాగే ఓ మిక్సీ కంగ్రాచులేషన్స్. మా ఇంట్లో మిక్సీ పాడైపోయింది, మీరు మిక్సీ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. కనుక్కున్నాం అది. నాకు అర్థమైంది. సో ఇప్పుడు అవి గిఫ్ట్స్ కొంచెం కింద పెట్టేయండి. స్పెషల్ గిఫ్ట్ మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఇది ఇద్దరు కలిసి ఓపెన్ చేసి ఆ సర్ప్రైజ్ ఇంటర్వ్యూ. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి జీ తెలుగు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఈ ఫోటో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, అయితే ఏం చేయాలి? mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయాలి. 15 రోజులకు ఒకసారి మేము ఆడిషన్స్ పెడుతుంటాం మీ ఊర్లో. మీరు రండి, ఆడిషన్ లో పాల్గొనండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా ఈ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే ఎంతూజియాజంతో, ఇంతే ఆనందంతో మళ్ళీ మేము ముందుంటాం.